వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. రేవంత్ రెడ్డి రెగ్యులర్ ముఖ్యమంత్రి కాదని రెన్యువల్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న సంచులన్నీ ఢిల్లీకి మోసుకెళ్లడానికే చాలడం లేదని విమర్శించారు. రేవంత్ మాటల మనిషి మూటల మనిషి అని అన్నారు. మోసపూరితమైన మాటలు హామీలతో అన్ని వర్గాలను నిండా ముంచారని దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పుడు వాస్తవాలను గ్రహించారని కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధి ఇప్పుడు జరగడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. భవిష్యత్తులో కార్యకర్తలకు తగిన గౌరవం ఇస్తామన్నారు. వారి సేవలను గుర్తిస్తామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనా కాలంలో చేవెళ్ల నియోజకవర్గం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. చేవెళ్లలో ఎన్ని పనులు జరిగినా అదంతా కేసీఆర్ పుణ్యమేనని అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి 3 సార్లు విజయం సాధించిన దివంగత నేత మాగంటి గోపీనాథ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మంచానికే పరిమితమైన ఓ యువకుని పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వాన్ని చాటుకున్నారు. తండ్రి కూలి పని, తల్లి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్న కుటుంబానికి హరీష్ రావు పెద్దన్నగా మారి మానవత్వాన్ని చూపారు. ప్రమాదవశాత్తు కాలు విరిగిన యువకునికి 5 లక్షల రూపాయలతో కృత్రిమ కాలు అందించి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గ్రామానికి చెందిన యువకుడు రంజిత్ పట్ల పెద్ద మనసుతో తన ఉదారతను చాటుకున్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ హరీష్ రావు పట్ల కృతజ్ఞతతో ఉంటుందని రంజిత్ తల్లిదండ్రులు అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు. సర్కార్ అనుసరిస్తున్న విధానాలు నచ్చక చాలా మంది ఆ కాంగ్రెస్ ను వీడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు మరి జనార్దన్ రెడ్డి. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ డివిజన్లోని గాంధీతాత నగర్లో బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమయ పాలన పాటించకుండా మంచినీటి సరఫరా, కాలనీల్లో నెలకొన్న కాలుష్యం తదితర సమస్యలను స్థానికులు గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రాణహాని ఉందని, ఆయనకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించాలని తెలంగాణ బీసీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్స్ జేఏసీ అధ్యక్షుడు మంద శ్యామ్ డిమాండ్ చేశారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో మరో దాష్టికానికి రేవంత్ ప్రభుత్వం ఒడిగట్టింది. మొన్న వెలుగుమట్ల, నిన్న రఘునాథపాలెం పేదల ఇండ్లను కూల్చడమే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన స్థలాలను కూడా అన్యాయంగా స్వాధీనం చేసుకుంటుంది. అభివృద్ధి సాకుతో స్థలాలను ఆక్రమిస్తూ పేదలను నిరాశ్రయులను చేస్తుంది. ఎలాంటి అవసరం లేకున్నా 350 మంది పేదల ప్లాట్లను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బాధితుల పక్షాన బీఆర్ఎస్ రంగంలోకి దిగి న్యాయం దక్కే వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉప సర్పంచులు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఉప సర్పంచులు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు చెక్ పవర్ రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారు ఆరోపించారు. ఉప సర్పంచులకు 5,000, వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శిలా ఫలకాలపై తమ పేర్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్ రితికా వివాహ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. హైదరాబాద్లోని జనవాడ కే కన్వెన్షన్లో ఘనంగా జరిగిన కార్యక్రమానికి తల్లి శోభ, సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
లంబాడీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వారితో కలిసి బస్సు యాత్ర అంటూ కొత్త పన్నాగం పన్నుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో లంబాడీలకు ఎస్టీ జాబితాలో చేర్చకుండా కుట్రలు పన్నింది కాంగ్రెస్ కాదా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ను నమ్మితే నిండా మునిగిపోవడమేనని అన్నారు. కాంగ్రెస్ సర్కారు లంబాడీల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని లంబాడీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరికీ మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముట్టడించి తమ నిరసన తెలిపారు. తమకు న్యాయం చేశాకే బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నేతలను కోరారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన లంబాడీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చిపడేశారు. అంగన్వాడీ టీచర్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వీరు ప్రధాన పాత్ర వహిస్తున్నారని, అలాంటిది వీరి జీతభత్యాల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీరికి న్యాయం చేసింది కేసీఆర్ అని అన్నారు. ఎన్నికల విషయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మే 30న నాంపల్లి పోలీసులకు బాల్కా సుమన్ సరెండర్ అవగా 25 రోజుల పాటు ఆయన్ను జైల్లో పెట్టారు. బెయిల్ ప్రాసెస్ పూర్తి చేసుకుని సుమన్ రిలీజ్ అయ్యారు. మహేశ్వరం మండల కేంద్రంలో రేపు నిర్వహించే నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు మహేశ్వరం బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎస్ఐఆర్తో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను హైకోర్టు వచ్చే నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు, ఇతర కాపీలను ధర్మాసనం ముందు ఉంచాలని సూచించింది. ఖమ్మం జిల్లా గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రశ్నించారు. రైతు భరోసా నిధులు మంజూరు చేయడానికి ఖమ్మం వస్తున్న రేవంత్ పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధుల గురించి కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని సుదర్శన్ నిలదీశాడు. మాజీ ఎంపీ గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ విజన్ పై అంతర్జాతీయ నేతలు ప్రశంసలు కురిపించారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ పర్యావరణ ఉద్యమం ప్రపంచ దేశాలకు ఆదర్శమని ప్రశంసించారు. ఈ మేరకు లండన్ సదస్సులో గ్రీన్ ఛాలెంజ్ పేరు మారుమోగింది. లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026 సదస్సులో గ్రీన్ ఛాలెంజ్ మోడల్పై ప్రత్యేక చర్చ జరిగింది. 19 కోట్ల మొక్కలు, 4 కోట్ల మంది భాగస్వామ్యంతో గ్రీన్ ఛాలెంజ్ చరిత్ర సృష్టించిన తీరుపై చర్చించారు. ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని సంతోష్ కుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడుతున్న ఆర్జేడీ సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నాడని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలోని తెలంగాణ చౌరస్తాలో ఆర్జేడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న నారాయణ స్కూల్పై విద్యాశాఖ అధికారులు కొరడా జులిపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హయతనగర్ ఎంఈఓ వనస్థలి హిల్స్లోని నారాయణ స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని 2 గదుల్లో నిల్వ ఉంచిన పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ విద్యార్థుల నుండి భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని గుర్తించారు. వెంటనే 2 గదులను ఎంఈఓ శ్రీనివాసులు సీజ్ చేయించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరింది. పరిస్థితి అదుపు తప్పడంతో కొంతమంది జోక్యం చేసుకుని శాంతింప చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే మధుర నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై గోదావరి కనిలో జూనియర్ కాలేజ్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్తు పదార్థాల నివారణ, యువత భవిష్యత్తుపై ముద్రించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువత డ్రగ్స్కు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. డ్రగ్స్ కలిగి ఉండడం, రవాణా చేయడం, సేవించడం చట్టపరంగా నేరమని పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్ లో భాగంగా జంతువులను అక్రమంగా వేటాడుతున్న 8 మంది ముఠా సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులతో పాటు భారీగా వేట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద వాహనాలు పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుని వెళ్తున్న క్రమంలో వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద నాటు తుపాకులకు ఉపయోగించే వేట సామాగ్రి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాలో కలకలం రేపిన నలుగురి డెత్ మిస్టరీ వీడింది. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసును ఛేదించారు పోలీసులు. మృతురాలు హసీనాకు గతంలో 2 పెళ్లిళ్లు జరుగుగా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హత్య చేయించినట్లు నిర్ధారించారు. ఆస్తి తగాదాల కారణంగానే కూతురు, అల్లుడు కలిసి హైదరాబాద్లోని పాత బస్తీలోని 4 రౌడీ షీటర్లతో సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలింది. జలమండలి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ మోటార్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అక్రమంగా వినియోగిస్తున్న మొత్తం 11 అక్రమ మోటార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, మోటార్లు సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. రెండోసారి మోటార్లు బిగిస్తే 5,000 రూపాయల జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామన్నారు. కాబట్టి వినియోగదారులు ఎవరు కూడా నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తుంది. అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు 100 మంది దగ్గర 15 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన వ్యాపారి వైనంపై బాధితులు లబోదిబోమంటున్నారు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్ గూడలో అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి శ్రీనివాస్ గుప్తా 15 కోట్లు వసూలు చేశాడు. ఓ ఫైన్ మార్నింగ్ ఎవరికి కనిపించకుండా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయమని కన్నీరు మున్నీరవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో గంజాయి కలకలం సృష్టించింది. అమీన్పూర్ ఎక్సైజ్ శాఖ అధికారుల ఆకస్మిక దాడుల్లో 2 వ్యక్తుల నుంచి కేజీన్నరకు పైగా ఎండు గంజాయిని పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితులు షేక్ రుమిల్ అమీన్, షేక్ మొజాయుద్దీన్ ఇస్లాంలను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వీరి నుంచి 1 కేజీ 560 గ్రాముల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరబడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరంగల్ హన్మకొండ నగరంలో నిర్వహిస్తున్న హోటళ్లలో పరిశుభ్రత పాటించడం లేదని తెలిపారు. ఇందుకు ఉదాహరణ వరంగల్ కాశీబుగ్గలో నిర్వహిస్తున్న ఓ టిఫిన్ సెంటర్లో వడ తింటున్న యువకుడి ప్లేట్లో బల్లి అవశేషాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో షాకుకు గురైన యువకుడు టిఫిన్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాడు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలో 108 కలశాలతో అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. దీంతో పాటు కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆలయ ఈవోతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూస్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. పౌరసత్వ గుర్తింపు కోసం సేఫ్గా భావించిన పాస్పోర్టును సైతం కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, పౌరసత్వ గుర్తింపు ధృవీకరణ కాదని కేంద్రం తేల్చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆధార్, ఓటర్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లను పౌరసత్వానికి గుర్తింపులు కాదని పక్కన పెట్టేసిన కేంద్రం ఇప్పుడు పాస్పోర్టును సైతం ఇలా తేల్చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్పోర్ట్ కూడా పౌరసత్వం రుజువుగా చెల్లదంటూ కేంద్రం చేసిన ట్వీట్పై అసదుద్దీన్ మండిపడ్డారు. భవిష్యత్తులో పౌరసత్వానికి బీజేపీ సభ్యత్వ గుర్తింపు కార్డు ఒక్కటే ఉంటుందని ఓవైసీ ఎద్దేవా చేశారు.
తమిళనాడు సీఎం విజయ్ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 డీజిల్ సిఎన్జి బస్సులను జెండా ఊపి ప్రారంభించారు విజయ్. రాష్ట్ర రవాణా సంస్థల ఆధునీకరణ, ప్రజా రవాణా బలోపేతంలో భాగంగా ఈ వాహనాలను కొనుగోలు చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు మినహా మిగిలిన 7 ప్రభుత్వ రవాణా విభాగాలకు వీటిని కేటాయించారు. అనంతరం అదే బస్సులో ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి విజయ్ సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. ఉరుములు, మెరుపులు, వడగళ్లు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందనగరి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో 5గురు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆహారాన్ని వెతుక్కుంటూ ఓ చిరుత దారి తప్పి జనారణ్యంలోకి ప్రవేశించింది. తమిళనాడులోని నీలగిరి పర్యాటక ప్రాంతంలో కుక్కను వెంటాడుతూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. నేరుగా ఆ ఇంట్లోని పడగదిలోకి వెళ్లి మంచం కింద నక్కింది. ఇది గమనించిన ఇంటి యజమాని వెంటనే తలుపు మూసి లాక్ చేశాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. గదిలో గాండ్రిస్తూ చిరుత తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెనెజులాలో వరుసగా భూకంపాలు విధ్వంసాన్ని సృష్టించాయి. భూకంపాల దాటికి రాజధాని కారకస్తో పాటు పలు ప్రాంతాల్లో వందలాది భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో లక్షలాది మంది మృతి చెందారన్న వార్తలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తుంది. భూకంపం దాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే క్షణాల్లోనే భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయని తెలుస్తుంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. బహిరంగంగానే యుద్ధం తీరు, వారు వ్యయం, వ్యూహాత్మక లక్ష్యాలపై అసంతృప్తి వెళ్లగొక్కుతున్నారు. క్లోజ్ డోర్ సమావేశంలో ట్రంప్పై మాటల దాడికి దిగారు రిపబ్లికన్ ఎంపీలు. ఈ భేటీలో ట్రంప్, రిపబ్లికన్ సెనేటర్ బిల్ క్యాసిడీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యుద్ధంలో అమెరికా లక్ష్యాలు నెరవేరకుండానే ఇరాన్కు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికన్లలో కూడా యుద్ధంపై అసంతృప్తి పెరిగిందంటున్నాయి తాజా సర్వేలు. ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ కూడా కనిష్ట స్థాయికి పడిపోయినట్లు వెల్లడించాయి. లెబనాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్. అమెరికా కోరిన లెబనాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో పౌరులున్న భద్రతా వలయాలు సైనికులపై దాడులకు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఖాళీ చేయబడిన 2 లక్షల మంది లెబనాన్ పౌరులు తమ ఇళ్లకు తిరిగి రావడానికి అనుమతించబోమని కరాఖండిగా చెప్పారు. పశ్చిమాసియా దేశాలపై అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని తప్పుపట్టారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్. అజర్బైజాన్లో జరిగిన పార్లమెంటరీ యూనియన్ సమావేశంలో అమెరికాకు చురకలంటించారు. విదేశీ జోక్యాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ స్థిరమైన భద్రత కోసం గల్ఫ్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. మధ్య ప్రాచ్యంలో విదేశీ సైనిక స్థావరాలు ఉన్నంతకాలం శాశ్వత శాంతి ఉండదని ఆరోపించారు బాకర్. ఇక పాలస్తీనీయులకు ఆత్మనిర్ణయాధికారం లేకుండా గాజాలో శాశ్వత భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. రోజును లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు రోజు ముగిసేసరికి స్వల్ప లాభాలనే ఆర్జించాయి. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో లాభాలు తగ్గాయి. సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో 77,100 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 24,056 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 94.40గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండిగా మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బిఈఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్ $72 వద్ద కొనసాగుతుంది.
బంగారం మరింత దిగివచ్చింది. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రేట్ పడిపోతుంది. దీంతో వరుసగా 3వ రోజు పసిడి ధరలకు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ఏకంగా 2,780 రూపాయలు తగ్గి 1,40,130 రూపాయలకు చేరింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర 2,500 రూపాయలు తగ్గి 1,28,450 రూపాయల వద్ద స్థిరపడింది. అటు వెండి ధర కూడా తగ్గింది. ప్రస్తుతం కిలో ధర 2,39,900 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే న్యూస్ ఎక్స్‌ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.